ఈ రోజు కథలో ప్రధానంగా దయ, కరుణ వంటి గుణాలు ఎంత ముఖ్యమైనవో, మన జీవితంలో అవి ఎలాంటి మార్పును తీసుకురాగలవో తెలియజేస్తుంది. ఒక దేశాన్ని రాజు పాలిస్తుంటాడు. రాజుకు సంతానం లేకపోవడంతో తన తరువాత రాజ్యాన్ని పాలించేందుకు వారసులెవరూ ఉండరు. రాజు తన తర్వాత సరైన వారసుని ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతను నిర్ణయించిన ఏకైక అర్హత ఏంటంటే ఆ వ్యక్తికి సాటి మానవుల పట్ల అపారమైన ప్రేమ ఉండాలి. రాజు రాజ్యంలో చాటింపు వేయించి అర్హులైన యువకులను పరీక్షకు ఆహ్వానించాడు. ఈ పరీక్ష ద్వారా ఎవరైతే సింహాసనానికి అర్హులుగా నిర్ధారించబడతారో వారే రాజుగా నియమించబడతారు. రాజ్యంలోని ప్రతి యువకుడి మనసులో కూడా రాజు అవ్వాలనే ఆశ కలిగింది. దయా, ప్రేమ ఉన్నవారికే రాజ్యానికి అధికారం లభిస్తుందని తెలిసి ఎంతో మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. అలాంటి వారిలో ఊరికి దూరంగా నివసించే ఒక పేద యువకుడు ఈ ప్రకటన చదివి ఎంతో ఉత్సాహంగా రాజుతో పరీక్ష కోసం సిద్ధమయ్యాడు. కానీ అతను చాలా పేదవాడు కాబట్టి సరైన బట్టలు కూడా లేవు. కష్టపడే గుణం ఉండటం వల్ల ప్రయాణం కోసం అవసరమైన బట్టలు, తిండి, మిగతా వస్తువులు సిద్ధం చేసుకుని రాజు వద్దకు బయలుదేరాడు. అనేక రోజులు ప్రయాణించి రాజమహల్ కి సమీపంలో ఉన్నప్పుడు అతనికి మార్గంలో ఒక భిక్షగాడు కనిపిస్తాడు. ఆ భిక్షగాడు చలిలో వణుకుతూ చలికి తట్టుకోలేకపోతున్నాడు. అతను తన చేతులు చాపి, నేను చాలా పేదవాడిని, నాకు చలివేస్తుంది, దయచేసి సహాయం చేయండి అని వేడుకుంటాడు. ఆ పేదవాడిని చూసిన యువకుడు ఎంతో చలించిపోతాడు. అతను తన దగ్గరున్న కొత్త బట్టలను, తీసుకెళ్లిన ఆహారాన్ని కూడా ఆ భిక్షగాడికి ఇచ్చాడు. ఆ భిక్షగాడు ఎంతో సంతోషించి యువకుడికి అనేక సార్లు కృతజ్ఞతలు తెలిపాడు. కానీ ఇప్పుడు యువకుడికి తన పాత బట్టలతో రాజమందిరానికి వెళ్లడం సిగ్గుగా అనిపించింది. అయినప్పటికీ ధైర్యం చేసి రాజమందిరంలోకి వెళ్లాడు. రాజు సేవకులు అతన్ని మహామందిరంలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక రాజును కలిసే అవకాశం లభించింది. రాజు లోపలికి వచ్చినప్పుడు యువకుడు తల వంచి నమస్కరించాడు. కానీ తల ఎత్తి చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆ రాజు తన మార్గంలో కలిసిన భిక్షగాడిలా కనిపించాడు. యువకుడి కళ్లలోని ఆశ్చర్యాన్ని గమనించిన రాజు, అవును, నువ్వు చూసిన భిక్షగాడిని నేనే అని చెప్పాడు. ఆ యువకుడు నిర్ఘాంతపోయి, కానీ మీరు రాజు కదా, మరి భిక్షగాడి విషయంలో ఎందుకున్నారు అని అడిగాడు. రాజు సంతోషంగా నవ్వి, నేను నిజమైన ప్రేమ, దయ ఉన్నవాడిని నా వారసుడిగా చేయాలనుకున్నాను. కానీ అది తెలుసుకోవడం కొంచెం కష్టం. నేను రాజుగా నీ దగ్గరికి వస్తే నువ్వు నా మీద గౌరవంతో ఏమైనా చేసేవాడివి. కానీ భిక్షగాడిలా వచ్చి నీ హృదయంలో ఏముందో తెలుసుకోగలిగాను. అందుకే నేను భిక్షగాడి విషయంలో వచ్చాను. నిజమైన రాజు తన ప్రజలందరిపై ప్రేమ చూపించాలి. వాళ్ళు పేదవారైనా ధనవంతులైనా ప్రజలందరిపై ప్రేమ ఉండాలి. నువ్వు భిక్షగాడి పట్ల చూపించిన దయ నీ నిజమైన ప్రేమను నిరూపించింది. కాబట్టి నువ్వే నా వారసుడిగా ఉండడానికి తగినవాడివి అని అన్నాడు. ఈ కథలో పేద బాలుడు తన పేదరికంలోనూ భిక్షగాడికి తన కొత్త బట్టలు మరియు ఆహారం ఇచ్చాడు. అతని మంచి మనసు అతన్ని రాజుకి వారసుని చేశాయి. మనం కూడా మన రోజువారీ జీవితంలో ఇతరులకు సహాయం చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. మనం చేసే కొన్ని సహాయాలు మన జీవితాలు మారేలా చేస్తాయి. మీరేమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.